నమస్కారం. నేను డాక్టర్ శ్రవంతి, ఐ స్పెషలిస్ట్, మెగా హాస్పిటల్, గజ్వేల్. ఒక చిన్న క్వెషన్ మీ అందరికీ. ఒక ఫుడ్ మనకి గుడ్ ఫర్ గట్ బట్ గ్రేట్ ఫర్ ఐస్. ఏంటది? సో గుడ్ ఫర్ గట్, గ్రేట్ ఫర్ ఐస్ ఏంటంటే వెజిటేబుల్ రైతా. సో చాలామంది క్యారెట్స్ కానీ, కర్డ్ కానీ, వెజిటేబుల్స్ తినమంటే అసలు తినట్లేదు. సో మనకి స్టాండర్డ్ రైతా వల్ల కంటికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం. సో మనకి మెయిన్గా రెటినాలో రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయన్నమాట. సో రాడ్స్ హెల్ప్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ రొడాప్సిన్. సో రొడాప్సిన్ ప్రొడ్యూస్ అయితేనే మనకి నైట్ బ్లైండ్నెస్ అనేది రాదనమాట. సో రొడాప్సిన్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి క్యారెట్స్ నుంచి వస్తుంది. సో క్యారెట్స్లో బీటా క్యారోటిన్ చాలా ఉంటుంది. సో మనం క్యారెట్స్ తింటే బీటా క్యారోటిన్ నుంచి వైటమిన్ ఏ వస్తుంది. వైటమిన్ ఏ నుంచి రొడాప్సిన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో నైట్ బ్లైండ్నెస్ నుంచి కాపాడుకోవడానికి క్యారెట్స్ బాగా తినాలి. సో టొమాటోస్ అనేవి మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే, సో టొమాటోస్ నుంచి లైకోపిన్ మరియు ఆస్కార్బిక్ యాసిడ్ అంటే వైటమిన్ సి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇవి మనకి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని కంట్రోల్ చేస్తుంది, స్లో డౌన్ చేస్తుంది. సో అర్లీ కట్రాక్ట్స్ రాకుండా ఉంటాయి. సో యూజువల్గా మనము కొరియాండర్ లీవ్స్ కానీ, మింట్ లీవ్స్ అంటే మనకి కొత్తిమీర కానీ, పుదీనా కానీ జస్ట్ గార్నిషింగ్ అనుకుంటూ ఉంటారు, చాలా మంది తీసి పక్కన పెడుతూ ఉంటారు. బట్ ఈ గ్రీన్ హర్బ్స్లో మనకి లూటిన్ అండ్ జియాజాంతిన్ అనే పిగ్మెంట్స్ ఉంటాయన్నమాట. సో మెయిన్గా లూటిన్, జియాజాంతిన్ మనకి సన్ గ్లాసెస్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో రెటినా సెల్స్ని అంటే ఫోటో రిసెప్టార్ సెల్స్ని ఫోటో ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు కానీ మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ని ఎప్పుడు పక్కన పెట్టకండి. యూ హ్యావ్ టు ఈట్ మింట్ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్. సో కుకుంబర్స్లో అంటే మన కీరాలో 95% ఆఫ్ వాటర్ ఉంటుంది. సో వాటర్ వల్ల యాక్వియస్ హ్యూమర్ ప్రొడక్షన్ బాగుంటుంది అండ్ టియర్ వాల్యూమ్ బాగా ఉంటుంది. అంటే ఏంటంటే డ్రైనెస్ రాకుండా ఉంటుంది. కీరా బాగా తింటే మనకి హైడ్రేషన్ అనేది చాలా బాగా ఉంటుంది కళ్ళకి. సో మెయిన్గా మనకి కర్డ్లో ఆ వెరీ ఇంపార్టెంట్ ట్రేస్ ఎలిమెంట్ ఉంటుంది అనమాట, జింక్. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ మనకి కర్డ్ అంటే, సో మనకి మెయిన్గా లివర్లో వైటమిన్ ఏ కానీ, కెరటినాయిడ్స్ కానీ చాలా ఉంటాయి. అవన్నీ కంటికి ఎలా వెళ్తాయి? బికాస్ ఆఫ్ ఎంజైమ్స్. ఆనియన్స్లో మనకి క్వర్సిటీన్ అనే బయోఫ్లేవనాయిడ్ ఉంటుందన్నమాట. సో ఇవి మెయిన్గా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ హిస్టమైన్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. సో దీనివల్ల మనకి ఇన్ఫ్లమేషన్ అనేది కంట్లో ఎక్కువ ఉండదన్నమాట. సో డ్రై ఐస్ ఉండదు, ఇన్ఫ్లమేషన్స్, అలర్జీస్, కంజంక్టివైటిస్ ఇవన్నీ తగ్గొచ్చు. సో ఆనియన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐస్.